అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా ఏండ్ల క్రితం ఒకానొక సమస్యలో సతమతం అవుతుండేటప్పుడు నేను ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి రాసున్నది. దాంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ పద్ధతి ఒకటి రాసున్నది. ఈ పద్ధతిలో గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే 11 రోజులు గానీ, 27 రోజులు గానీ అట్లా మనం ఒక సమయం అనుకోని చేసినట్లుగానైతే ఎటువంటి సమస్యల్లో నుంచైనా నువ్వు బయటపడతావు. ఎటువంటి చిక్కుముడి అయినా సులభంగా విడిపోతుంది అని రాసుంది. అందులో చాలా రాసున్నాయి. వాటిల్లో ఇదొకటి. అంటే హనుమాన్ చాలీసా పారాయణ పద్ధతులు చాలా రాసున్నాయి. సమస్యల నుంచి బయటపడడానికి ఒక పద్ధతి రాసిందనమాట. ఆ పద్ధతి నేను 11 రోజులు చేశాను. ఆ తర్వాత మరలా 11 రోజులు చేశాను. ఆ తర్వాత మళ్ళా 11 రోజులు చేశాను. ఎవరైతే నాతో పాటు అదే సమస్యలో ఉన్నారో వాళ్ళు 27 రోజులు 21 రోజులు 3 మార్లు చేశారు. సమస్య సులభంగా విడిపోయింది. మేము అనుకున్న దానికంటే కూడా అత్యద్భుతమైన ఊహించలేనంత ఫలితాన్ని మేము పొందగలిగాం. ఆ పద్ధతి ఏమిటంటే హనుమాన్ చాలీసా అందరికీ నోటికి వచ్చే ఉంటుంది మ్యాక్సిమం. లేకపోతే పీడిఎఫ్లు దొరుకుతాయి. ముందు పీడిఎఫ్ ఒకటి తీసుకోండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన హనుమాన్ చాలీసా యూట్యూబ్ ప్రసార మాధ్యమంలో మనకు దొరుకుతుంది. ఎందుకని వారిని ఉటంకిస్తున్నానంటే వారైతే ముందు ఏ తప్పులు లేకుండా అక్షర దోషాలు లేకుండా చూచుకున్న తర్వాతనే వారు పాడుతారు. అందరినీ పండితులందరినీ అడిగి తర్వాత ఫైనల్ టేక్కి వెళ్తారు. అందుకని చెప్తున్నాను అన్నమాట. పారాయణ విధానం వస్తే మొదట పైన ఉండే శ్లోకం చదివేసి జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశతి హులోక భుజాగర రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ అలా వస్తాయి కదా. చాలీసా అంటే 40 ఉంటాయి. అలాగా ఈ అంటే అత్యంత కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళు అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ సమస్య విడిపోవడం లే, మరింత జటిలం అవుతున్నది తప్ప ఆ సమస్యకి ఒక మార్గం దొరకటం లేదు బయటపడడానికి అనుకునేటటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన్న ముఖరు సుధారి అది చదివేశాక జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీసతి హులోక ఉజాగర ఆ లైన్ చదివి దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్మరతేతే ఆ లైన్ చదవాలి. తర్వాత రెండవ లైను రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ ఆ లైన్ చదివి మరలా దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్మరతేతే. తర్వాత మహావీర విక్రమ భజరంగి కుమత నివార సుమతి కేసంగి దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్మరతేతే. అంటే ప్రతి ఒక్క లైన్కి ఈ దుర్గమ కాజ జగతికే జేతే లైను యాడ్ చేసుకుంటూ పారాయణ చేయాలి. మరి అలా పారాయణ చేసుకుంటూ వచ్చినప్పుడు దుర్గమ కాజ జగతికే జేతే దగ్గరకు వస్తాం కదా, అప్పుడు ఆ లైనునే 2 మార్లు చదవాలి. దాని తర్వాత లైన్ చదివినప్పుడు దాని తర్వాత లైన్ చదివి దాని కింద దుర్గమ కాజ జగతికే జేతే అట్లా. అంటే మీరు ముందుగానే ఈ విధంగా పీడిఎఫ్ ఒకటి రెడీ చేసి పెట్టేసుకుంటే పేపర్లో పారాయణానికి ఈజీ అయిపోతుంది. అంటే రెగ్యులర్గా హనుమాన్ చాలీసా నోటికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ విధమైన సంపుటీకరణం చేస్తూ పారాయణం చేయడం అనేది కష్టం అవుతుంది. అందుకని స్క్రిప్ట్ మన దగ్గర ఉందనుకోండి త్వరగా అయిపోతుంది. మరి దీనికి ఏమన్నా పద్ధతులు అవి ఉన్నాయా అంటే ఏ రోజైతే మొదలు పెడతారో ఆ రోజు మంగళవారం కానీ శనివారం కానీ అయ్యేటట్టు చూసుకోండి, కాకపోయినా పర్వాలేదు. ఇంకొక రెండవది, పారాయణం మొదలు పెట్టే ముందు మన ఇంట్లో దేవుడి పటాలు ఉంటాయి. రాముల వారి పరివారం పటం ఉంటే చాలా సంతోషం. లేదంటే ఆంజనేయ స్వామి పటం పెట్టుకోండి. రాముల వారి పరివారం పటం ఉండి తీరవలసిందే, తెచ్చిపెట్టుకోండి. లేదంటే ఆయన క్వశ్చనే వద్దు. ఒకవేళ తొందరగా పారాయణం చేయాలి, మళ్ళీ సమస్యల్లో ఉన్న ఇవన్నీ లేట్ అవుతుంది అనుకుంటే హనుమాన్ చాలీసా హనుమంతుడి యొక్క పటం పెట్టుకోండి. దీపారాధన చేసుకొని ఆవు నెయ్యి నువ్వుల నూనె ఇవన్నీ కాదు, ఏది ఉంటే అది దీపారాధన చేయగలిగిన దాంతో దీపారాధన చేసుకొని ఒక్క మాల శ్రీరామ శ్రీరామ చేయండి. ఒక్క మాల శ్రీరామ శ్రీరామ చేస్తే హనుమంతుడు వారు వచ్చి అక్కడ కూర్చుంటారు అని చెప్తారు.
ఒక్కసారి శ్రీరామ అన్న కూడా వచ్చేస్తారు ఆయన. అందుకని హనుమంతుల వారు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అన్న భావంతో ఒక్క మాల శ్రీరామ శ్రీరామ చేయండి. చేశాక మనం చెప్పిన పద్ధతిలో పారాయణం. ముందు పైన శ్లోకం చదువుతారు, తర్వాత మనం చెప్పిన పద్ధతిలో 40 లైన్లు యాడ్ చేసుకుంటూ పారాయణం చేస్తారు. చివర పవన తనయ అది చదువుతారు చౌపాయి. అది అలా చేస్తే ఒక్క పారాయణం అయినట్టు. అలాగా 11 పారాయణాలు చేయాలి. రోజులు మీ ఇష్టం, 11 రోజులు మినిమం తగ్గకుండా 11 రోజుల ఆడవారైతే ఇబ్బందులు లేక మధ్యలో వస్తాయి కదా, చూసుకొని 21 రోజులు అట్లా పారాయణం చేసుకోవచ్చు. పారాయణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పారాయణం అప్పుడు రూల్స్ ఏమిటంటే ఫోన్లు గట్రా ఉంటే తీసి పక్కన పడేయండి, ఐసోలేట్ అయిపోండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. 11 మార్లు ఒకేసారి పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు అట్లా కాకుండా మంచి నీళ్ళన్నీ పెట్టుకోండి. చేయొచ్చా తినకుండా చేయొచ్చు అనేది మీ ఇష్టం. మీరు మెడిసిన్ వాడేవాళ్ళు అయితే తిని చేయండి, లేదు పర్వాలేదు అనుకుంటే ఎట్లయినా చేయండి. కాకపోతే దాంట్లో నేను చదివింది ఏమిటంటే స్థలం ఈరోజు మన ఇంట్లో చేస్తే 11 రోజులు మన ఇంట్లోనే చేయాలి. లేదు, అది మనం పాటించలేం. సమయం ఈరోజు ప్రొద్దున 6 గంటలకు మొదలు పెడితే రేపు పొద్దున కరెక్ట్గా ప్రొద్దున 6 గంటలకే మొదలు పెట్టాలి. సమయం, స్థలం. రెండవది ఆసనం. మీరు పద్మాసనం వేసి కూర్చున్నారా, కుర్చీలో కూర్చున్నారా, అది మ్యాటర్ కాదు. మీరు ఎక్కడైనా కూర్చోండి, కూర్చున్న దగ్గరే 11 మార్లు కంప్లీట్ చేసి లేయండి. ఏమండి? స్థలం, సమయం, ఆసనం, ఈ మూడిటి కంటే ముఖ్యమైనది ఒకటి ఉన్నది, అది భక్తి, శ్రద్ధ. 2 ఓర్పు, విశ్వాసం. ఇది ఎలా అయినా స్వామి నేను చేసే పారాయణం వింటున్నాడు, ఎలా అయినా సరే నన్ను ఈ సంకటముల నుంచి బయట పడవేస్తాడు అని అచంచలమైన విశ్వాసంతో, అత్యంత శ్రద్ధతో, పరిపూర్ణమైన భక్తితో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. దీనికి తిరిగేలేదు. ఇది ఒకరు అన్నారు, మీరు పారాయణ పద్ధతులు మార్చేస్తే హనుమాన్ చాలీసాని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు అన్నట్టుగా. అంతకుముందు ఎవరికో చెప్పబోతే నేను, అది కరెక్ట్ కాదు. ఎవరో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన సమస్యలు, మన బాధలు, వీటన్నింటి నుంచి బయటపడడానికి ఇదొక మార్గం. దీనిని వైదిక మార్గంలో సంపుటీకరణం అంటారు. చాలా ఉన్నాయి అలాగ. మన్యు సూక్త సంపుటీకరణ ఉంది, రుద్ర సంపుటీకరణ ఉంది, చాలా ఉన్నాయి. అట్లాగా ఇదొకటి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి పెట్టేటటువంటి ఒక మహత్తరమైన సాధన. నేను ఇది చేసి ఫలితం పొందాను. ఇంకొక వీడియోలో అన్యోన్య దాంపత్యం ఎప్పుడు కొట్టుకుంటుంటారు, 24 గంటలు ఇంట్లో మనశ్శాంతి లేదు, ఏదో కొడుకు వల్ల మనశ్శాంతి లేదు, కోడల వల్ల మనశ్శాంతి లేదు, ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్, ఎప్పుడు ఒకరికొకరి మధ్య సయోధ్య లేదు, ఒకరి మాట అంటే ఒకరికి పడదు, ఇలా ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే వాళ్ళకి పడదు, లేదా ఒక సమూహంలో పనిచేస్తుంటే వాళ్ళకి పడదు, ఇలాంటివన్నీ ఉంటే ఇవి తప్పించుకోవడానికి, వీటిల్లోంచి బయటపడడానికి హనుమాన్ చాలీసాని ఏ విధంగా సంపుటీకరణం చేసి పారాయణం చేయాలి అనేది మరొక వీడియోలో చెప్పుకుందాం. విన్నందుకు ధన్యవాదములు. మీకు ఇది నచ్చినట్టయితే, ఈ పద్ధతి మీకు నచ్చినట్టయితే, మీకు ఇంకొకరికి చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మానవతా దృక్పథంతో ఆలోచించి షేర్ చేయండి. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి. ఓం.